ఈ జ్యూస్ ని రెగ్యులర్ గా తాగితే స్కిన్, హెయిర్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టేయచ్చు. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్యారెట్, బీట్రూట్, కీరదోస జ్యూస్ ని మనం ఇంట్లోనే తయారు చేసుకుని తాగడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి. అలానే ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్యారెట్, బీట్రూట్, కీరదోసలలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి. ఈ జ్యూస్ వల్ల మన బాడీలో ఉండే హానికరమైన ఫ్రీ రాడికల్స్ బయటికి పోవడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ అనేది బూస్ట్ అవుతుంది. హెల్త్ బాగుండాలన్నా, స్కిన్, హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటిని చెక్ పెట్టాలన్నా ఈ ఒక్క జ్యూస్ తాగితే చాలు. ఈ జ్యూస్ కోసం మనకు కావాల్సింది ఒక క్యారెట్, ఒక బీట్రూట్, ఒక కీరదోస. ముందుగా పీలర్ని తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి క్యారెట్, బీట్రూట్, కీరదోసకాయ పొట్టులను పీలర్ సహాయంతో వీటన్నిటి పొట్టును తీసివేయాలి. ఇలా అన్నిటిని పీల్ చేశాక కీరదోస, క్యారెట్, బీట్రూట్ల చివర్లు ఉంటాయి కదా, చివర్లను కూడా కట్ చేసి పడేయాలి. ఇప్పుడు వీటన్నిటిని వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. క్యారెట్, బీట్రూట్, కీరదోసకాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, మనం క్యారెట్, బీట్రూట్ ముక్కలను ఎంత చిన్నగా కట్ చేసుకున్నామో. ఇలా కట్ చేసుకుంటేనే మనకు మిక్సీ పట్టడం చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ముక్కలన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ ముక్కలన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అంటే ఒక టీ గ్లాస్ అంత వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు మిక్సీ పట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది వాటర్ యాడ్ చేసుకుంటే. కాబట్టి ఎక్కువ వాటర్ని యాడ్ చేయకండి. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే వాటర్ అంతా మిక్సీ జార్ నుండి బయటకు వచ్చేసింది. అలానే జ్యూస్ కూడా మరి వాటర్గా అయిపోతుంది. కాబట్టి కొంచెం వాటర్ని మాత్రమే యూజ్ చేయండి. ఈ జ్యూస్ కొంచెం చిక్కగా ఉంటుంది. మీరు ఈ జ్యూస్ని వడగట్టకుండా అలానే తాగేయండి. క్యారెట్, బీట్రూట్లో ఉండే పీచు పదార్థం అంతా ఈ జ్యూస్లో ఉంటుంది. కాబట్టి మీరు ఈ జ్యూస్ని వడగట్టకుండా అలానే తాగండి. ఈ జ్యూస్ని వడగడితే ఇందులో ఉండే పీచు అంతా పోతుంది. కాబట్టి పీచు పదార్థం అనేది మన శరీరానికి చాలా అవసరం. సో వడగట్టకుండా డైరెక్ట్గా ఈ జ్యూస్ని అలానే త్రాగితేనే మన శరీరానికి కావలసిన విటమిన్స్, మినరల్స్, ఫైబర్ అనేవి మన శరీరానికి డైరెక్ట్గా అందుతాయి. కాబట్టి ఈ జ్యూస్ని అసలు వడగట్టకుండా అలానే తాగండి. ఈ జ్యూస్లో మనం క్యారెట్, బీట్రూట్ని యూజ్ చేస్తున్నాం. క్యారెట్, బీట్రూట్లలో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. క్యారెట్, బీట్రూట్లలో ఉండే ఫైబర్ ఏం చేస్తుందంటే మన డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేస్తుంది. కాబట్టి ఈ క్యారెట్, బీట్రూట్స్ అనేవి మన డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేస్తాయి. అంతేకాకుండా ఈ క్యారెట్, బీట్రూట్ అనేది మన స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలానే ఈ క్యారెట్, బీట్రూట్, కీరదోసకాయ జ్యూస్లో విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. క్యారెట్, బీట్రూట్ అనేవి మన స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలానే ఈ క్యారెట్, బీట్రూట్, కీరదోసకాయ జ్యూస్లలో విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ జ్యూస్ మన స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసి మన స్కిన్ అనేది ప్రకాశవంతంగా కనిపించడానికి ఈ జ్యూస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఈ జ్యూస్ అనేది మన స్కిన్ టెక్స్చర్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ జ్యూస్ అనేది హెయిర్ని స్ట్రాంగ్ చేసి మన హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేస్తుంది. అలానే హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. ఈ జ్యూస్ వల్ల మన స్కిన్ టెక్స్చర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలానే మనకున్న స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఈ జ్యూస్ అనేది ఒక సొల్యూషన్ గా కూడా చెప్పొచ్చు. మన శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించడానికి బీట్రూట్ అనేది మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. బీట్రూట్, క్యారెట్లలో పొటాషియం ఉంటుంది. కాబట్టి ఈ జ్యూస్ అనేది మనకున్న బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. మన ఐస్ హెల్తీగా ఉండాలన్నా, అలానే మన కంటి చూపు మెరుగుపడాలన్నా మనకు బీటా కెరోటిన్ అనే విటమిన్ కావాలి కదా. మరి ఈ బీటా కెరోటిన్ అనేది క్యారెట్లలో ఎక్కువగా ఉంటుంది. ఈ క్యారెట్ ని కూడా మనం జ్యూస్ లో యూజ్ చేస్తున్నాం కదా. ఈ క్యారెట్ ఉండే జ్యూస్ ని మనం డైలీ తీసుకోవడం వల్ల మన ఐసైట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలానే మన కంటి ఆరోగ్యాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. క్యారెట్, బీట్రూట్, కీరదోసకాయలలో విటమిన్స్ అండ్ మినరల్స్, కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ జ్యూస్ ని మనం తాగడం వల్ల మన ఆరోగ్యం అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనకు ఎనర్జీ కూడా వస్తుంది. అలానే ఈ జ్యూస్ లో మనం కీరదోసకాయని యూజ్ చేస్తున్నాం కదా. కీరదోసకాయ అనేది మన స్కిన్ కి, హెయిర్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎలా అంటే
కీర దోసకాయలో నీటి శాతం అనేది దాదాపు 95% వరకు ఉంటుంది. అంటే ఈ కీర దోసకాయలలో నీటి శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంత నీటి శాతం ఎక్కువగా ఉన్న ఈ కీర దోసకాయని మనం ఈ జ్యూస్లో యూజ్ చేయడం వల్ల కీర దోసకాయ ఏం చేస్తుందంటే మన స్కిన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. అంటే ఈ జ్యూస్లో మనం ఏమేమి యూజ్ చేస్తున్నామంటే క్యారెట్, బీట్రూట్, కీర దోసకాయ ఈ మూడింటిని యూజ్ చేస్తున్నాం. ఈ మూడింటిని మనం సపరేట్గా తింటేనే చాలా బెనిఫిట్స్ కలుగుతాయి. అలాంటిది ఈ మూడింటిని యూజ్ చేసి మనం ఒకే జ్యూస్ని తయారు చేస్తున్నాం కదా. కాబట్టి క్యారెట్, బీట్రూట్, కీర దోసకాయ ఈ మూడు ఉన్న ఈ జ్యూస్ని మనం డైలీ తీసుకోవడం వల్ల మన స్కిన్, హెయిర్ అండ్ హెల్త్ ఇష్యూస్ అన్నిటిని చెక్ పెట్టేయచ్చు. కాబట్టి ఇప్పటి నుంచి ఈ మూడింటిని యూజ్ చేసి జ్యూస్ చేసుకొని మీరు రెగ్యులర్గా తాగండి. ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ఈ జ్యూస్ని తయారు చేసుకొని తాగడం మాత్రం మీరు అసలు స్కిప్ చేయకండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.